నరేంద్ర గారు చెప్పండి, మీకేమనిపిస్తోంది? ఆయన పాలనానుభవం ఏ రకంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది? మరోవైపు ఖజానా ఖాళీ అంటారు, ఇంకోవైపు ఏమో సాక్షి మీద దుష్ప్రచారం చేస్తారు. మరి ఖజానా ఖాళీ అయితే మరి హామీలన్నీ ఎట్లా నెరవేరుస్తారు? అవన్నీ కూడా ఆయనకు ముందే తెలిసినా కూడా ఇదే మాట ఎందుకు చెబుతున్నాడు, ఖజానా ఖాళీ అని? నమస్కారం కొమ్మినేని గారు, అలానే మిగతా స్పీకర్స్ కి, అలానే సాక్షి ప్రజలందరికీ కూడా, సాక్షి వ్యూవర్స్ అందరికీ నా నమస్కారాలు. కొమ్మినేని గారు, మీలాంటి అనుభవజ్ఞులకి అలానే ప్రజలకి కూడా చాలా విషయాలు తెలుసండి. చంద్రబాబు నాయుడు అనే అతను ఎప్పుడూ కూడా అరచేతుల వైకుంఠం చూపిస్తాడు అనేది మొదటి నుంచి మనకు తెలిసింది. అది అందులో స్పష్టంగా ముఖ్యంగా 2014 నుంచి 19లో ఆయన పందా ఏంటిదనేది రాజధాని విషయంలో అందరికీ అర్థమైపోయింది. ఆ 5 సంవత్సరాల్లో నేను కేవలం ఇక్కడ ఒక వరల్డ్ క్లాస్ రాజధాని కడతానంటూ మన జేబులో 10 రూపాయలు ఉన్నాయి, లేదా 100 రూపాయలు ఉంది. 100 రూపాయలకి తగ్గట్టుగా మనం అవసరమైతే అప్పు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకొచ్చి కట్టడానికి ప్రయత్నం చేస్తాం. కానీ నేను 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను ఒక పెద్ద సృష్టిస్తాను, ఇక్కడ ఊహించని ఒక గొప్ప రాజధానిని ప్రజలు చెప్పుకునేటట్టుగా, ప్రపంచం చెప్పుకునేట్టుగా రాజధాని సృష్టిస్తానంటే అది ఆ రోజే అర్థమైపోయింది ప్రజలకి. ఏమని? ఈయన మాటలే చెప్తున్నాడు, చేతల్లో ఎక్కడా కూడా లేదని చెప్పాను. ఇవాళ ఆయన అధికారంలోకి రావడానికి కూడా అనుసరించిన పందా ఏంటంటే, నేను సూపర్ 6 అన్న పేరుతో ప్రజలకి ఊహించినటువంటి స్కీమ్లు ఇస్తాను, నేను చేయగలను. ఎంత అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు విషయంలో నేను ప్రశ్నించేది ఏంటంటే, మన మీడియా ద్వారా ఏ విధంగా ఆయనకి అనుభవం ఉన్నది, ఒక స్కీమ్ ని, ఒక పర్టికులర్ గా నేను ఈ స్కీమ్ ని ప్రజలకు ఇవ్వదలుచుకున్నాను, ఈ యొక్క పథకాన్ని నేను ఇవ్వదలుచుకున్నాను అన్నప్పుడు దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది, తనకున్న అనుభవంతో 2 నిమిషాల పని తెలుసుకోవడం. ఎంతమందికి ఇవ్వగలగాలి, ఎంతమంది దానికి లబ్ధిదారులు ఉంటారు, దానికి నెలకి ఎంత ఖర్చు అవుతుంది, లేదా నేను ఇచ్చినటువంటి అదే 15,000 జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు? ఒక ఇంట్లో ఒక వ్యక్తికి నేను 15,000 ఇవ్వగలుగుతాము, ఎందుకంటే మా రాష్ట్ర బడ్జెట్ అంతవరకే మాకు పరిమితం చేస్తుంది అంటే అక్కడ ఒక వ్యక్తికని కాదండి నరేంద్ర గారు, యాక్చువల్గా దాని ఉద్దేశం ఒక వ్యక్తికని కాదు. ఆ తల్లి పిల్లల్ని ఏమంటారు ఇతర పనులకు పంపించకుండా ఉండటం కోసం ఇన్సెంటివ్గా ఎంతమంది ఉంటే అంతమంది కలిపి 15,000 ఆ తల్లికి ఇవ్వడం ద్వారా ఆ పిల్లలందరినీ స్కూలుకు పంపించే ఏర్పాటు. వీళ్ళు ఏం చేశారు, తల్లి కాదు పిల్లలకే మేము ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని చెప్పి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇంట్లో నలుగురున్నా కూడా మేము నలుగురికైనా ఇస్తాం 15,000 అని చెప్పని, ఇంకా కొంతమంది మీకు తెలుసు దాన్ని కొంతమంది నాయకులు నీకిస్తారు వింతగా. ఇవన్నీ చూస్తే ఏమవుతుందంటే, ఏదైతే ఇంత అనుభవమైనటువంటి ఈ చంద్రబాబు నాయుడు అనే ఆయన ఇచ్చిన సూపర్ 6 లో తనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఆ బడ్జెట్ కు తగ్గట్టుగా తను ఏవి పథకాలైతే ఇవ్వాలి అని చెప్పిన విషయాన్ని పూర్తిగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి అధికారంలోకి రావడానికి తీసుకున్నటువంటి ఈ యొక్క పూర్తి ఆలోచనలు అసలు ఎక్కువ రోజులు పట్టదండి. ఇవన్నీ ఎక్కువ రోజులు పట్టవు, ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప విషయం అండి. ఆయన్ని ఇప్పుడు వచ్చినటువంటి పరిణామం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విలువ ఎంత బాగా ప్రజలకు అర్థమవుతుందంటే, నాకు ఓట్లు వేశారా వేయలేదా అనేది ఏ రోజు చూడలేదు. ఆయన ఇతనికి అర్హుడా కాదా అనేది ఒక్కటి మాత్రమే ఆయన చూశారు. ఇతను పేదవాడు, ఇతనికి నేను పెట్టినటువంటి పథకం వల్ల లబ్ధి చెందాలి అనేది మాత్రమే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. కానీ మీరు చూడండి, వీళ్ళు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేశారు కదా, ఇవాళ 66 లక్షల దాకా పెన్షన్, 66 లక్షల మంది లబ్ధిదారుల దాకా పెన్షన్లు ఇచ్చారు. ఇదే 2014లో చంద్రబాబు నాయుడు కేవలం దీనిలో సగం మందికి, అంటే దాదాపు 34 లక్షల మందికి మాత్రమే ఇచ్చాడు. దానికి కొత్తగా ఎవరన్నా ఒక పెన్షన్ దారుడు గన దానిలో లబ్ధి చెందాలి అంటే ఎవరన్నా ఒకళ్ళు చనిపోవాలి, లేదా ఎవరికన్నా ఒకళ్ళని డ్రాప్ చేస్తే కానీ ఇంకొకళ్ళకి లబ్ధి చెందేటువంటి అవకాశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్కసారిగా, అంటే 5 సంవత్సరాల్లో ఇంతమందికి డబుల్ నెంబర్కి ఎట్లా మీరు చేయగలుగుతారు? ఇవన్నీ ఏంటంటే ప్రజలకి ఆయన చేసే ఉద్దేశం అనేది ఏదీ లేదు. ఇంకొకటి, ప్రకటనల విషయానికి వచ్చిన తను అడ్వర్టైజ్మెంట్లకే దాదాపు చంద్రబాబు నాయుడు గారు నేను 690 హామీలు ఇచ్చారు ఆయన అప్పుడు మేనిఫెస్టోలో 2014లో. ప్రతి ఒక్కొక్క పథకాన్ని ఆ రోజు లాంచ్ చేసినప్పుడు దానికి సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా
ఆయన అడ్వర్టైజ్మెంట్ కి ఈ పథకం ఇచ్చాం ఈ పథకం ఇచ్చాం అని చెప్పిన పెద్ద పెద్ద హోర్డింగ్ల మీద ఆయన ఖర్చు పెట్టినటువంటి కొన్ని కోట్ల రూపాయలు ఆయన ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేశారనేది కూడా ఆ రోజు ప్రజలకు అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో దీని విషయంలో డబ్బుని రాష్ట్రాన్ని ఎదగనివ్వకుండా చేశారు, అది చేశారంటే ఆయన చూసింది ఏంటండి? 2 సంవత్సరాలు కరోనా. ఆ కరోనా టైంలో రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా తల్లడిల్లిపోయింది. కనీసం తినటానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితులు చాలా మంది చనిపోయిన పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే, రాష్ట్రంలో అభివృద్ధి చేసేది ఓ పక్క చేస్తున్నా కూడా ముఖ్యంగా పేదవాడు కాదు ప్రతి ఒక్కడు బ్రతకాలి. అతను బ్రతికి నిలబడితేనే కదా మనకి మ్యాన్ పవర్ అనేది కూడా ఉంటుంది. ప్రజలే లేనప్పుడు రాష్ట్రం ఏముంటుంది చెప్పండి? అట్లా ప్రతి ఒక్క పేదవాడికి కడుపు దగ్గర నుంచి ఉండటానికి కానీ, తనకి గూడు స్థలం కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇవన్నీ సంక్షేమ పథకాల్లో ముఖ్యంగా ఆయన చూసినటువంటి ప్రధానమైనటువంటివి ఇవి. అవి చేసిన తర్వాత అభివృద్ధి చేయలేదని అన్నారు. అభివృద్ధి చేయకపోవటమే. మరి హార్బర్లు కానీ, పోర్ట్లు కానీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. మరి అభివృద్ధి కదా? వాళ్ళకి ఏంటంటే ఉన్నటువంటి ఛానళ్ళ ద్వారా, ఉన్నటువంటి మీడియా ద్వారా వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారం అనేది వాళ్ళు ఆ విషయంలో చాలా వరకు సక్సెస్ అవ్వగలిగారు. ఓకే, అది ప్రాక్టికల్ గా ఎప్పుడైతే ఇప్పుడు రేపు ఆచరణలోకి వాళ్ళ సూపర్ విషయంలోకి వస్తే మొదటి రోజు నుంచి ఖజానా ఖాళీ అని చెప్పని ప్రజల్ని సైకలాజికల్ గా ఏదైతే ఆయన ప్రిపేర్ చేసుకుంటూ వస్తున్నారో దానికి ప్రజలు తనని అర్థం చేసుకుంటారు. అంటే ముఖ్యంగా మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి గండి పెట్టారు, అన్ని అప్పులు చేసేశారని చెప్పని అన్నారు. మళ్ళీ అదే 14 లక్షలు గవర్నర్ గారి ప్రసంగంకి వచ్చేసరికి ఒక్కసారిగా అది 9 లక్షలు చిల్లరు. మళ్ళీ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్రం యొక్క అప్పు 4.5 లక్షల కోట్లే అన్న. అంటే ఇన్ని రకాల మాయ మాటలు, దానికి అయినది ఒకటైతే దానికి 2 ఎక్కువ మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి నేను ఇంక ఇది ఇవ్వలేను అనేది ఆయన మాటల్లో పూర్తిగా అర్థమవుతుంది. దీన్ని ప్రజలు ఎక్కువ రోజులు హర్షించలేరండి. తప్పనిసరిగా ఇదే చంద్రబాబు నాయుడికి జీవితాంతకాలం బుద్ధి చెప్పే దిశగా ప్రజల్లో కూడా మార్పు అనేది చాలా త్వరగానే మొదలవుతుంది. మీకు పెన్షన్లు ఏదో 2 నెలలు 3 నెలలు వచ్చి ఇంటికి వచ్చి చేస్తున్నాము అని చెప్పని అంటున్నారు. వచ్చే నెల నుంచి ఇప్పుడు మా ఏరియాలోనే దాదాపు ఇప్పటికి ఒక్క డివిజన్ లోనే 25 మందిని కట్ చేశారండి. పెన్షన్లకు మీకు అర్హులు కారు అని చెప్పి. ఇలా చూసుకుంటూ వెళ్తే ప్రతి 1000 మందిలో 20 మందిని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి దాఖలాలు రానున్న నెలల్లో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎన్నో లక్షల మందిని మళ్ళా దీనిలో అర్హులు కారని చెప్పని తిరిగి మళ్ళా జనాలందరూ ఈ ప్రజలలో తిరుగుబాటు అనేది మొదలవుతుంది. తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు బూటక మాటలు, అనవసరమైనటువంటి హామీలు, ముఖ్యంగా తన పబ్లిసిటీకి ఖర్చు పెట్టుకునేటువంటి విధానం అనేది మీరు హోర్డింగ్ల పరంగా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు నేను ఈ పథకం ఇస్తున్నాను దీని మీద ఒక పెద్ద హోర్డింగ్ ఏంటి అని చెప్పని ప్రజాధనాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేసే దిశగా వెళ్ళలేదు. అలాంటి ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్ కి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఇంకొకటి ఏదన్నా పథకానికి పేదవాడికి ఉపయోగపడుతుంది అనే దృష్టిలో ఆయన ఆలోచించడం చాలా చాలా హర్షించదగ్గ విషయం.